మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము. మనకు తెలిసిన భాగమే. ఆయనను మరోసారి మనం ఈ కుటుంబం నిమిత్తమై దేవుడు వారి పక్షంగా చేసిన మేలులను బట్టి మనం జ్ఞాపకం చేసుకొని త్వరగా ముగించుకోవడానికి ప్రయాసపడదాం. 12వ అధ్యాయము 24వ వచనం చదవండి ఒకరు గట్టిగా. 24వ వచనం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. కాబట్టి దేవుడు మన జీవితంలో కార్యము ఆరంభించిన నాటి నుంచి ఆయన కార్యములు జరుగుతూనే ఉంటాయి. ఏదో ఒక విధంగా ఆయన జరిగిస్తూనే ఉంటాడు. కాబట్టి ఇశ్రాయేలు పక్షంగా మరి ప్రవక్త సమూయేలు కాలములో దేవుడు చేసిన కార్యములను వారు మరిచి ఉండవచ్చు. కాబట్టి సమూయేలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఆయన మీ పక్షంగా ఎన్ని గొప్ప కార్యములు చేసి ఉన్నాడో, కార్యములను చేసెనో. కాబట్టి అది జ్ఞాపకం చేసుకోవాలి మనం ప్రతి ఒక్కరి జీవితంలో. దాన్ని ఏమంటున్నాడంటే తలంచుకొనడము అంటే అర్థం ఏంటి? తలంచుకొనడము అని అంటే చెప్పండి. ఎప్పుడు గుర్తు చేసుకుంటుండాలి, మర్చిపోకూడదు. దేవుడు చేసిన కార్యము మరిచిపోకూడదు. తలంచుకోవడం అంటే గుర్తు చేసుకుంటూ ఉండాల. గుర్తు చేసుకొని వారిని ఏమంటారు చెప్పండి? గుర్తు చేసుకోకపోతే ఏమంటారు? ఒక కార్యం, ఇప్పుడు నీ వలన నాకు ఒక మేలు కలిగింది, నువ్వు హెల్ప్ చేసావు, జ్ఞాపకం చేసుకొని తలంచుకొని పలాని సహోదరుడు కదా, దేవుడు ఇలా మరి ఆయన ద్వారా సహాయం చేశాడు, ఆ సహోదరుడు ఆదుకున్నాడు అని అక్కడికే మర్చిపోయామనుకో, వారిని ఏమంటారు చెప్పండి? అది ఏమంటారు? కృతజ్ఞత లేని వారు అంటారు. అలాగే దేవుడు ఎన్నో కార్యాలు మన జీవితంలో చేస్తూ ఉంటాడు. మనం మర్చిపోతాం కాబట్టి కృతజ్ఞత లేని వారము అంటాం. దేవుడు అందుకనే సమూయేలును వాడుకొని మీరు తలంచుకోండి. ఎందుకు అలా చేస్తారు అంటే వారు ఏ స్టేజ్లో ఉన్నారు? కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు, మాటి వారిగా. కృతజ్ఞత కలిగి ఉండడం అంటే అర్థం ఏంటి? కృతజ్ఞత కలిగి ఉండడం అంటే అర్థం ఏంటి? కృతజ్ఞత అంటే అర్థం ఏంటి? ఏం చెప్పడం చెప్పండి? థ్యాంక్స్ అంటాం సింపుల్గా. ఏం చెప్పడం? థ్యాంక్స్ చెప్పడం. అంటే దేవునికి ఏం చెప్పాలి? ఇప్పుడు ప్రభువా ఈ కార్యం చేసినావు, నీకు థ్యాంక్స్. తెలుగులో అయితే పెద్దగా చెప్పాలి, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము అని చెప్పాలి. అర్థం? ఇంగ్లీష్ ఏం చెప్తుందంటే థ్యాంక్స్ గివింగ్. అంటే దేవునికి ఏమి ఇవ్వడం? కృతజ్ఞత రిటర్న్ తెలియచేయడం, మీరు చేశారు అని. కాబట్టి చేసినందుకు థ్యాంక్స్ చెబితే ప్రతిఫలం. చాలామంది కార్యాలు పొందుకుంటారు కానీ ఏం చేయరు? స్తుతి చెల్లించరు, థ్యాంక్స్ చెప్పరు. ప్రతి చిన్న విషయంలో ఏదో ఒక మీటింగు గ్యాదర్ చేసి దేవునికి వందనాలు చెబుతున్నారు. అప్పుడు ఆ ఇంటికి ఏముంటుంది చెప్పండి? ఒక్కొక్క ఇల్లు ఎన్నిసార్లు మీటింగులు పెట్టి ఎన్నిసార్లు భోజనాలు పెట్టినా ఆయన రుణం తీరదు. చాలామంది ఏమనుకుంటారంటే మీటింగ్ పెట్టాలంటే ఖర్చు కదా, అర్థమైందా, ఖర్చు అయిపోతుంది అని ఏం చేస్తారు? సొంత ప్రయత్నంగా చేసుకుంటూ ఉంటాం. ఖర్చుకు అయితేనే రెట్టింపు ఆశీర్వాదం దేవుడిస్తాడు. ఇప్పుడు ఒక బావిలో లేదా ఒక చెరువులో నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళు తీయకుండా అట్లే ఉంచితే ఏమవుతుందంటే చెప్పండి?
ఇప్పుడు చెప్పండి, ఏమంటారు ఈ భాషలో? మురికిగా అసలు విషయం చెప్పాలా? ఇప్పుడు ట్యాంకీలో వాటర్ పెట్టాం, అర్థమైందా? మనం దాన్ని క్లీన్ చేయలేదు, నెలకో 2 నెలలకో. ఇప్పుడు వాటర్ ట్యాంక్ కావచ్చు, మందిరాని కావచ్చు, ఏ హౌజ్ కావచ్చు, కిందికి ఉండే హౌజ్ కావచ్చు, ఖచ్చితంగా దాన్ని క్లీన్ చేయకపోతే లోపల ఏముంటుందంటే పాచి అంటారు, ఇక్కడ పాకురా అంటారేమో. స్వచ్ఛమైన భాష, బైబిల్ భాష పాచి పట్టడము అంటారు. అర్థమైందా? ఓ కొద్ది రోజులు మనం 1 నెల 2 నెలలు అలాగనే ఉంచేసాం, తర్వాత రాదు అది. ఆ పైన ఉన్నది వస్తుంది కానీ అదంతా కూడా పచ్చగా అయిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు కొన్నిసార్లు మనం వాటర్ జామ్ అయిన ఏరియాలలో స్పాట్గా మనం వెళ్ళినామనుకో, అది పాచి పట్టి ఉంటుంది, కాలు పెట్టగానే ఆడపోయి పడతాం. ఏమవుతాం? కాలు పెట్టగానే ఆడపోయి పడతాం. ఎందుకు? దానికి జారగొట్టే స్వభావం కూడా ఉంటుంది, బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఆ తర్వాత కొత్తదనం అనేది రాదు. ఏమి రాదు? నూతనత్వం రాదు. ఇప్పుడు ఆ చెలిమేలు ఎక్కడుంటాయి చెప్పండి? అడవుల్లో ఉంటాయి. అవి ఎక్కడుంటాయి? అడవుల్లో ఎక్కువగా చెలిమెలు తయారవుతూ ఉంటాయి. నీరు అవి ఎప్పటికీ పారుతూ ఉండి కొన్ని బండల చందుల్లో వాటర్ ఉంటాయి అక్కడ, అవి ఎప్పటికీ పోవు. అర్థం? ఆ నీళ్ళు ఆ దినాల్లో అక్కడ ఉపయోగించేది. ఇప్పుడు అరకు ఏరియాలో చాలా కాలము బిఫోర్ 5 years ముందు కూడా అయ్యే తాగేవారు. నేను అక్కడ పరిచర్కి పోయినాను, 4-5 సార్లు పోయినాను. అర్థం? మాకు ప్రత్యేకంగా బాటిల్స్ ఇచ్చారు. అవి తాగితే ఏమొచ్చేదంటే ఆ దినాల్లో అడవుల మా ఏమంటారు దాన్ని, మా నల్లమల అడవుల్లో పెద్ద ఫారెస్ట్ ఏరియాల్లో ఆ సెలిమెలు తయారవుతాయి. అవి తాగిన వాళ్ళకు మలేరియా అటాక్ అయ్యేది. ఏమయ్యేది? మలేరియా పవర్ ఆ దినాలు ఎలా ఉండేదంటే, కొన్ని ఏళ్ళు ఉంటుంది. ఒకసారి జ్వరం వస్తే ఎన్నేళ్ళు ఉంటుంది? కొన్ని సంవత్సరాలు ఉంటుంది, 3 సంవత్సరాలు. ఈ మధ్యలో శాస్త్రవేత్తలు మందులు కనుగొన్నారు కాబట్టి వ్యాక్సిన్స్ వేసిపోయి, కాబట్టి సెలిమెను తీస్తే కొత్త నీరు వస్తుంది. అర్థమవుందా? దానికి ఉన్న అనుభవం ఏంటంటే, సెలిమెను తీస్తుంటే ఆ నీళ్లు బయటికి పంపిస్తుంటే మళ్ళీ కొత్త నీరు వస్తుంది. కాబట్టి మనం ఏంటంటే పాతదానికి అలవాటు పడతాం, పాసి పెట్టిపోతుంది అది. అవునా కదా? బ్యాంకులో డబ్బులు తీస్తుంటే మళ్ళీ జమ అవుతుంటాయి, అవునా కదా? తీస్తుంటే జమ అవుతుంటాయి, తీయకపోతే ఏమవుతాయి? ఏదో ఒక ఖర్చు అయిపోతూ ఉంటుంది అంతే. కాబట్టి అది థ్యాంక్స్ చెప్పడం ఏంటంటే, అర్థమైందా? వారి సామర్థ్యం కొలది దేవుని ఏం చేయాలా? గణపరచాల, సమాజముతో కలపరచాల, సమకూర్చి గణపరచాల, వ్యక్తిగతంగా గణపరచాల. ఇన్ని రీతులు, ఇన్ని విధాలుగా మనం సంఘముగా దేవుని గణపరచాల. ఎందుకు? ఆయన ఏం చేశాడు? ఇప్పుడు ఈరోజు బాబు జాస్వపాలు అక్కడ దాకా వెళ్ళాడు అని అంటే, అదే వారి స్టేజ్ నుంచి ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే, దేవుడు మొదలు చేసేది ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం. కార్యములన్నిటిలో దేవుడు, నేను పెద్దగా భారతం ఏం చెప్పను కానీ త్వరగా ముగించేస్తాను. అది ఆకాశ వర్ష జలము తాగును, అది దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరం ఆది మొదలుకొని అంతం వరకు దాని మీద ఉండును. అంటే దేశం అంటే అర్థం ఏంటి? ఒక కవి చెప్పాడు, దేశం గురించి చెప్పినా, చెట్టు గురించి చెప్పినా, జంతువు గురించి చెప్పినా, ఎవరు? గుర్రం జాస్వా అనే ఒక కవి పురాతన ఏం చెప్పినాడంటే, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడు. మీరు కూడా చదువుకొని ఉంటారు బాబు. కవులు చెప్పారు. కవులు ఎక్కడి నుంచి వచ్చారు? బైబిల్లో నుంచే వచ్చారు. కవులు ఎవరు వచ్చారు? బైబిల్లో నుంచే వచ్చారు. అందుకనే మీ కవులు అంటాడు. ఎవరు చెప్పండి? మీ కవీశ్వరులను ఎవరు అంటారు? పౌలు జ్ఞాపకం చేస్తాడు ఇశ్రాయేళ్ళకి. మీ కవీశ్వరులలో కవులు కొంతమంది ఇలా చెప్పారు అంటాడు. చూడండి, దేవుని వాక్యం వాళ్ళు కూడా అవసరమే జ్ఞాపకం చేసుకోవడం. అర్థమైందంటే 17వ అధ్యాయంలో 23-24 వచ్చిన అపోస్తల కార్యముల మాట జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి ఒకటి, ఈ కుటుంబాన్ని
ఆ బిడ్డల్ని, జాషువా పాల్ అండ్ స్టీఫెన్ పాల్ కదా. దేవుడు ఏం చేసినాడు చెప్పండి? లక్ష్య పెట్టాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు చేసిన కార్యం మొదటిది చెప్పండి. దేవుడు లక్ష్య పెట్టడము అని అంటే మనుషులు అంటారు కనీసం నేను కనపడతలేనే, నన్ను కూడా చూస్తలేవే, కనీసం నన్ను కేర్ చేస్తలేవు అంటారు చూడు. కేర్ చేస్తలేవు అంటారు కదా. లెక్క చేస్తలేవు అనేది తెలుగు పదం. కేర్ చేస్తలేడు సింపుల్గా వచ్చి శుద్ధం అక్షరాలు రానోళ్ళు కూడా ఆ మాట నేర్చుకుంటున్నారు ఇప్పుడు. కేర్ చేస్తా ఆ మాట గురించి తెలవకపోయినా కూడా. కాబట్టి కేర్ అంటే దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు కేర్ చేశాడు. రెండు, దేవుడు ఎన్నిక చేశాడు కాబట్టి ఏముంది చెప్పండి? కార్యం జరిగింది. ప్రభా మీరు మన జ్ఞాపకం చేసుకున్నారు, అది బాగుంటుంది పెద్ద పదం. రెండు, లక్ష్య పెట్టు దేశం. మూడోది రెండోది ఏం చేసినాడు ఆయన చెప్పండి? అక్కడే చదివింది అక్కడికే రండి. మనం ఎక్కడ పోము, ఆడికే వస్తాం ఎక్కడ పోయినా. ఏమంటున్నాడు చూడండి? లక్ష్య పెట్టు దేశం, దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు. ప్రతి వ్యక్తి జీవితంలో ఇప్పుడు ప్రతి ఆరంభం సంవత్సరం మొదలుకొని ముగింపు వరకు ఆయన కనుదృష్టి ఉంటుంది. ఎందుకు చెప్పండి? దేవుని కనుదృష్టి లేకపోతే ఏదో ఒక విధంగా అనవసరమైన ప్రమాదాలన్నీ జరిగిపోతాయి. ప్రమాదాలు వస్తున్నా మనం గమనించాం. ఆయనకు తెలుసు ఏ టైంలో ఏమొస్తుందో ఆయనకు తెలుసు కాబట్టి కంటికి కనురెప్పవలే అంటాం. కంటికి ఏం పెట్టాడు? తలకి ఎందుకు పెట్టలేదు? తలకు రెప్పలు ఎందుకు పెట్టలేదు? కన్ను సూక్ష్మమైన అవయవం కాబట్టి ఇది బ్రతికినంత కాలం ఇది ఉంటేనే మనిషికి ఏంటి చెప్పండి? ప్రపంచంలో ఉంటే అందం అన్నీ చూడగలుగుతాం. గుడ్డోడు ఉన్నా ఒకటే. అర్థం చేసు అరే ఈ పార్క్ చూడు ఎట్లా ఉందంటే ఏం తెలుసు? అవునా కదా? ఈ సముద్రం చూడు అలలు ఎట్లా వస్తున్నాయంటే ఏమైనా ఉపయోగమా? లేదు కదా. కాబట్టి కన్ను అంత ప్రాముఖ్యమైంది. అందుకనే కంటికి ఏం పెట్టాడంట? కాబట్టి చూడు ఏదన్నా అంత పురుగు వచ్చినా ఏమంట అంటది, అంటదా అందా? నువ్వు బయటికి వెళ్ళిపోయే కన్ను తగలకు అని. కాబట్టి ఆయన కనుదృష్టి ఉంచాడు. అది దేవుని కార్యమా కాదా? అవును కదా, దేవుని కార్యం. మూడోది ఏం చేస్తా వచ్చినాడు చెప్పండి? అన్న ఏం చెప్పినాడు? ఆశీర్వదించాడు అని. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఆ మాట చదువుదాం. ఊహించబోతున్నాం. 9:30 అవుతుంది, ఇంక 2-3 నిమిషాలే. చదవండి ఆ మాట. నీళ్లను ఎండిన భూమి మీద నీళ్ళ ప్రవాహమును కుమరించదను, నీ సంతతి మీద ఏమిచ్చాడంట? దేవుని ఆత్మ లేకపోతే ఏం చదువుతారు? ఏముండాలా? ఆత్మ సంబంధమైన జ్ఞానం. ఎలాంటి జ్ఞానం అది? 119వ కీర్తన 98, 99, 100 3 వచనాలు చూడండి. 3 జ్ఞానాలు. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. ఏ జ్ఞానం ఇది చెప్పండి? ఏ జ్ఞానం? నా శత్రువును మించిన జ్ఞానం. నెక్స్ట్ వన్, నీ శాసనం నేను ధ్యానిస్తున్నాను. ఎవరి గురించి? నన్ను మించిన కూడా జ్ఞానం. బోధకులు మించిన జ్ఞానం అంటే వాళ్ళ లెక్చరర్స్ మించిన జ్ఞానం కూడా ఇస్తారు. ఎవరిస్తారు? తర్వాత 3rd one 100, నీ ఉపదేశం నేను లక్ష్యం చేయుచున్నాను. వృద్ధుల కంటే ఈ జ్ఞానం చూడు ఎట్టుందో, మామూలు జ్ఞానం కాదు, విశేష జ్ఞానం. కాబట్టి వృద్ధుల దగ్గర ఏముంటుంది? 10 తరాలు బతికినవయ్యా, నీ దగ్గర ఏముంటుందంట? జ్ఞానం ఉంటుంది అంటదా? జ్ఞానం ఉంటుంది. చెప్పు అంటే అవ్వ గురించి చెప్తాడు, తాత గురించి చెప్తాడు, వాళ్ళ తాత గురించి చెప్తాడు, వాళ్ళ నాన్న గురించి చెప్తాడు, ఇంటి పక్కన గురించి చెప్తాడు, వాళ్ళ గురించి చెప్తాడు. అవును కదా? కాబట్టి విశేషమైనటువంటి జ్ఞానము వృద్ధుల వద్ద ఉంటుంది. అది నేను ఇస్తాను. శత్రువు మించిన జ్ఞానం, బోధకులు మించిన జ్ఞానం, చెప్పండి, వృద్ధులను మించిన విశేషమైన జ్ఞానం అనేది. కాబట్టి నీ సంతతి మీద
మూడోది ఏం చేస్తూ వచ్చినాడు ఆయన? ఆత్మ జ్ఞానమును ఆత్మ ద్వారా కుమ్మరిస్తూ వచ్చినాడు. నాలుగోది చూడండి, అక్కడ చదువు కంటిన్యూ. యెషయా గ్రంథం 44వ అధ్యాయం. ఆ కింద నీ సంతతిమైన ఆత్మను కుమ్మరించేదను. నీకు పుట్టిన ఒకరిన ఇద్దరిన, నువ్వు ఎంతమంది కంటే అంతమందిని, మీ ఓపిక. అర్థమైందా? అవునా కదా? ఈ రోజుల్లో ఆపరేషన్లు వచ్చినాయి, కానీ ఆ రోజులలో అర్థమైందా? చెప్పండి. ఈరోజు రాజపేటలో మేము చేసి వచ్చిన కాడ 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు వచ్చేందుకు చుట్టూ 4 పిల్లలు ఉంటారు. ఏంటి నాన్ స్టాప్ డెలివరీ, నేను ఎక్కడ చూడలే. అర్థమైందా? సంవత్సరం వచ్చేరికే మళ్ళీ ఉండాలి, సంవత్సరం వచ్చేరికే మళ్ళీ ఉండాలి. 4 అట్లా 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 6 మంది ఆడపిల్లలు. కానీ నాకు మగపిల్లుడే కావాలనే ఫోన్ చేసి చేసి ప్రార్థన చేసి 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 7వ వాడు పుట్టాడు. 50,000 గిఫ్ట్ ఇచ్చారు. పోతే పోనీ, నీకు 7 మంది, నాకు 50,000 గిఫ్ట్. వయసు ఎంత చెప్పండి? వయసు ఎంత? 20 ఏళ్ళు దాటలే. 7 మంది పిల్లలు. ఒక పిల్లని ఆల్రెడీ జంప్ చేశారు వేరే వాళ్ళకు, అందరు ఆడపిల్ల పుట్టారని. ఇచ్చినానికి నాకు చెప్పారు. అరే దేవుడు కనడం ఎందుకు, ఇవ్వడం ఎందుకని. కాబట్టి ఎంతమంది పుట్టినా చెప్పండి, నీకు పుట్టిన వారందరినీ చెప్పండి. కాబట్టి ఈ పిల్లలను దేవుడు ఆశీర్వదించాడు, ఇంకా కూడా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఒకటి, ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆయన జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. 2, ఏం చేశాడు? ఆయన కనుదృష్టి అంటే ఏం చేశాడు? కాపాడుతూ వచ్చాడు. ఎప్పటి నుంచి? సంవత్సరం ఆరంభం మొదలుకొని సంవత్సరం ముగింపు వరకు కాపాడితేనే మళ్ళీ 27 జనవరిలో వాగ్దానం చేసుకుంటాం. లేకపోతే మీరు గమనించండి, జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబరు 31 వచ్చే లోపల క్రిస్టమస్కు చాలామంది చచ్చిపోతూ ఉంటారు. ఆ మధ్యలో 12 నెలల్లో ఈ సంవత్సరం ఉన్న వాళ్ళలో నెక్స్ట్ నేను గమనించింది, ఖచ్చితంగా ఏమవుతూ ఉంటారు? చనిపోతూనే ఉంటారు. ఎందుకు? కాబట్టి మనం కాపాడితేనే ఏం చేయబడతాం? కాపాడబడతాం. కాపాడాడు. తర్వాత 3 ఏం చేశాడు? ఆయన ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని ఇస్తూ వచ్చాడు. 4వది ఏం చేశాడు చెప్పండి? ఇంకా నీ ఇష్టం, ఎంతమందిని ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కాబట్టి జాస్వాని కూడా ఏం చేశాడు? ఆశీర్వదించాడా? ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదించబోతాడా? మంచిది కదా? ఆశీర్వాదములు ఉండాలి. దానికి ఇప్పుడు మనం ఏం చేయాలా? 34వ కీర్తన 2-3 వచనాలు చదివి ముగించుకుందాం. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, నన్ను కాపాడుతూ వచ్చినావు. అలాగే నీ ఆత్మను మాపై మా పిల్లలపై ఉంచావు. అలాగే ఏం చేసినావు? మమ్మల్ని ఆశీర్వదిస్తూ వచ్చావు. అందుకై చెప్పండి, అతిశయిస్తున్నాను. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి. మొదటి వచనం, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను. కాబట్టి అతిశయం ఎవరికి? నేను అతిశయిస్తున్నాను అంటాడు. ఎందుకంటే ఇన్ని చేసిన తర్వాత సునీలను అతిశయపడుకుంటే ఇంకా ఊరుకుంటాడా? అవునా కదా? మనందరికీ దేవుడు చేసినాక అతిశయమా కాదా? చేయకపోతే ఏమంటుంది చెప్పు? ముక్కు కాదు, ముఖం కాదు. చేయకపోతే ఏం కాదు? అంటమానమా? దేవుడు చేశాడు కాబట్టి ఏముంది? అతిశయం, సంతోషం. కాబట్టి ఎల్లప్పుడూ. అందుకనే ఇప్పుడు ఏం చేశాడంటే సునీల్ అన్న, మా బాబు ఇంటర్ పాస్ అయ్యాడు, మళ్ళీ డిగ్రీలో బీటెక్లో సీట్ వచ్చేసింది. కాబట్టి నాతో కూడా మీరు ఏం చేయాలంట? గణపరచడా, సంతోషించడా? చదువు అన్నమాట. చదువు. అది సంతోషం కాడ ఇది పెడితే అది పెట్టకూడదు. ఏది ఉంటే అదే పెట్టాలి. గణపరచడము అంటే అర్థం ఏంటి? సంతోషించడం వేరు, గణపరచడం వేరు. మీరు చాలా పదాలు నేర్చుకోవాలా. గణపరచడం అంటే గొప్ప చేయడం, ఆయన్ని ఊరికే పొగడమే. అదే ఆయన మనం పొగుడుతా ఉంటే సింహాసనం మీద ఆరాంసిగా సేద తీరుతాడు. అవును కదా?
మనం పొగడ లేదు అనుకో, నేను ఇన్ని కార్యాలు చేస్తే కనీసం అనేది రాకుండా మనం ఏం చేస్తున్నాం, ఆరాధన. అందుకనే భక్సింగ్ గారు పెట్టింది ఆరాధన. ఆరాధన అంటే ఏంటి? ఆయన పూజించడం, గణపరచడం. కాబట్టి ఇన్ని కార్యాలు చేసిన దేవుణ్ణి నాతో కూడా మీరు చేంజ్ చేయమన్నారు, గణపరచండి. మే గాడ్ బ్లెస్. మోకరిస్తాం, కళ్ళు మూసుకుందాం.